Subscribe now and press the bell icon to get notified. Hi everyone, welcome to our channel. ఈరోజు మనం ఈ వీడియోలో మీకు 2023 పబ్లిక్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే ది మోస్ట్ ఇంపార్టెంట్ కెమిస్ట్రీ క్వశ్చన్ అయితే మనం క్లియర్గా మన తెలుగు లాంగ్వేజ్లో మీ అందరికీ అర్థమయ్యే రీతిలో విత్ ఇమేజెస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్లియర్గా. సో వీడియోని కంప్లీట్గా చూసి నేర్చుకొని నేను ఇక్కడ ఏ విధంగా అయితే రాశానో అదే విధంగా మీరు కూడా రాయడం ద్వారా మీకు ఫుల్ మార్క్స్ అనేవి 100% మీకు రావడం జరుగుతుంది. సో టాపిక్లోకి వచ్చినట్టయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదమ్మా. సో ఇక్కడ ఏదైతే క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుంటున్నామో అది కొలిజన్ థియరీ అండి. సో ఈ కొలిజన్ థియరీకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది? ఎందుకంటే ప్రతిసారి కూడా ఈ క్వశ్చన్ అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 70% పరంగా మనం చూసుకున్నట్లయితే కొలిజన్ థియరీ క్వశ్చన్ లేదమ్మా. ఓకేనండి. సో ఇప్పుడు 30% కూడా యాడ్ అయ్యి 100% సిలబస్ అయింది కాబట్టి కొలిజన్ థియరీ అనేది ఇంపార్టెంట్ అనమాట బాగా. ఓకేనా. ఈసారి ఎక్కువగా కొలిజన్ థియరీ అనేది ఎస్ఏ కింద ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ని మీరెవరు కూడా లైట్ తీసుకోకూడదు. యూ షుడ్ లెర్న్ దిస్. అయితే మీ అందరూ చాలామంది నా దగ్గర సొల్యూషన్స్ లేవన్నారు. సో ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్స్ మీ అందరికీ నేర్పిద్దామన్న ఉద్దేశంతో ఇలా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎలాగున్నది అనేది కింద నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. MTH హరీష్ ఈజ్ మై ఐడి ఆఫ్ ఇన్స్టాగ్రామ్. ఓకేనా. అయితే టాపిక్లోకి వద్దాం. 5 స్టార్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది 2023కి కొలిజన్ థియరీ. సో మనం లేట్ చేయకుండా డిస్కషన్లోకి వెళ్ళినట్లయితే ముందుగా కొలిజన్ థియరీ అంటే ఏంటి? ఓకేనా. సో మనకి బేసిక్ మీనింగ్ అండి. కొలిజన్ అంటే ఏంటమ్మా? సింపులెస్ట్ మీనింగ్. కొలిజన్ అంటే తెలుగులో మాట్లాడుకుంటే గుద్దుకోవడం అండి, క్రాష్ అవ్వడం. ఏవైనా 2 వెహికల్స్ గుద్దుకుంటే దాన్ని మనం యాక్సిడెంట్ అని ఎలాగైతే మనం పిలవడం జరుగుతుందో అక్కడ యాక్సిడెంట్ అంటే అర్థం ఏంటండి? ఏవైనా 2 వెహికల్స్ అనుకోకుండా ఒకదాన్నొకటి హిట్ చేసుకోవడం, అంతే కదా, క్రాష్ అవ్వడం, అది యాక్సిడెంట్ అంటాం. అదేవిధంగా సింప్లెస్ట్ మీనింగ్ ఇప్పుడు ఆ వెహికల్స్ని తీసి మాలిక్యూల్స్ని అక్కడ పెడితే ఆ 2 హిట్ చేసుకుంటే దాన్నే కొలిజన్ అంటాం. అంతే, అర్థమైంది కదండి. సో ఈ విధంగా మీనింగ్స్ అంతా మీకు చెప్పుకుంటూ వెళ్తాను ప్రతి దానికి కూడా, మీరు వరి అవ్వద్దు. ఓకేనా. సో కొలిజన్ అంటే మీకు అర్థమైంది కదా, గుద్దుకోవడం అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనకి మాలిక్యూల్స్ మధ్యలో క్రాష్ జరిగితే దాన్ని కొలిజన్ అంటారు. ఓకే కదా, క్లియర్. అయితే క్వశ్చన్ ఎగ్జామ్లో ఇలా ఇస్తాడు, గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ కొలిజన్ థియరీ ఆఫ్ రియాక్షన్స్. చూడండి, ఆఫ్ రియాక్షన్ రేట్స్ అన్నాడు. ఓకేనా. రియాక్షన్ రేట్స్ ఆఫ్ బైమాలిక్యులర్ గ్యాషియస్ రియాక్షన్స్ అన్నాడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే కొలిజన్ థియరీ కోసం మాట్లాడుతున్నాడు. కొలిజన్ థియరీ అంటే మనకు అర్థమైంది కదా కొలిజన్ అంటే ఏంటో. అయితే దేని మధ్యన? రియాక్షన్ రేట్స్ ఆఫ్ బైమాలిక్యులర్ గ్యాషియస్ రియాక్షన్స్ అంటున్నాడు. అంటే రియాక్షన్ రేట్స్ అంటే ఏంటంటే స్పీడ్ అనమాట. ఓకేనా. ఎంత స్పీడ్తో రియాక్షన్ జరుగుతుంది అనే దాన్ని రియాక్షన్ రేట్ అంటాం. ఓకేనా. స్పీడ్ ఆఫ్ ఎ రియాక్షన్ ఈజ్ రియాక్షన్ రేట్ అని చెప్పొచ్చు. ఓకేనా. అయితే బైమాలిక్యులర్ గ్యాషెస్ రియాక్షన్ అన్నాడు. మరి బైమాలిక్యులర్ గ్యాషెస్ రియాక్షన్ అంటే ఏంటి? ఇది దాని మీనింగ్ అనమాట. ఏంటమ్మా? బైమాలిక్యులర్ గ్యాషెస్ రియాక్షన్ అంటే సింపుల్గా మీకు అర్థం అవడం కోసం పక్కన ప్రతిదానికి డెఫినేషన్ కూడా రాశాను నేను. ఓకే. ఏ రియాక్షన్ ఆఫ్ 2 మాలిక్యులర్ ఎంటిటీస్. సింపుల్గా చెప్పాలంటే 2 మాలిక్యూల్స్ అంటే 2 మాలిక్యూల్స్ మధ్యలో మనకి రియాక్షన్ జరిగితే దాన్నే బైమాలిక్యులర్ రియాక్షన్ అంటారు. ఎగ్జాంపుల్ కింద A+B అన్నాం అంటే ఏకి బీకి రియాక్షన్ జరగడం. అర్థమైపోయింది కదా. ఇదనమాట. ఇది పక్కన పెట్టేద్దాం. ఓకేనా. మీకు అర్థం అవడం కోసం అవన్నీ కూడా మనకి బుక్స్లో ఉండవు అలాంటివి. మీ అందరికీ మీనింగ్ కావాలి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే మీనింగ్ తెలుస్తుందో అప్పుడే ఈజీగా గుర్తుపెట్టుకోగలం. ఓకేనా. అందుకోసం మీకు మెయిన్ పాయింట్స్ ఇచ్చాను. ఇక్కడ ఇచ్చినవన్నీ మీరు రాసుకొని ప్రిపేర్ అవ్వండి. మీనింగ్ వినియండి అమ్మ ఫస్ట్. రైట్. నెక్స్ట్ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొలిజన్ థియరీ వాజ్ డెవలప్డ్ బై మ్యాక్స్ ట్రాన్స్ అండ్ విలియం లూయిస్ ఇన్ 1916 to 1918 అమ్మ. ఓకేనా. ఈ పీరియడ్లో వీళ్ళిద్దరూ కొలిజన్ థియరీని డెవలప్ చేయడం జరిగింది. ఇది బేసిక్ పాయింట్ గుర్తుంచుకోవాలి. సెకండ్, ఏ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ డ్యూ టు కొలిజన్స్ అమాంగ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్. అయితే ఇక్కడ ఇది ఒకసారి ఈ పాయింట్ అర్థం అవ్వాలంటే మీకు ఇంకోటి ఏం తెలియాలంటే చూడండి, ఏ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. కెమికల్ రియాక్షన్ అనేది తెలుసు మీకు, రియాక్షన్ అనేది జరుగుతుంది డ్యూ టు కొలిజన్స్. అంటే కొలిజన్స్ అంటే మాలిక్యూల్స్ 2 గుద్దుకోవడం వల్ల రియాక్షన్ జరుగుతుంది అమాంగ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ అన్నాడండి. సో ఇక్కడ మళ్ళీ తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. రియాక్టెంట్ మాలిక్యూల్స్ అంటే ఏంటి? అంతే కదా. మనకి ఇక్కడ 2 టైప్స్ ఉంటాయమ్మా. ఏంటి సార్ అవి? 2 టైప్స్ ఉంటాయండి. చూడండి,
మనకి ఇక్కడ రెండు విషయాలు మీరు తెలుసుకోవాలి. ఒకటి రియాక్టెంట్స్, ఇంకొకటి ప్రొడక్ట్స్. ఏంటంటమ్మా, నాతో పాటు మీరు డిస్కస్ చేయండి, నాతో పాటు మీరు ప్రొనౌన్స్ చేసినా బాగుంటుంది. రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్ అండి. రియాక్టెంట్స్ అంటే ఏంటి, ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ఈ రెండు ముందు తెలియాలి. ఒక రియాక్షన్ అంటే అందులో మనకి ఇన్వాల్వ్ అయ్యేవి రెండు విషయాలు, రియాక్టెంట్స్, ప్రొడక్ట్స్. ఏంటి రియాక్టెంట్స్ అంటే సబ్స్టెన్సెస్ దట్ గో ఇన్ టు కెమికల్ రియాక్షన్. ప్రొడక్ట్స్ అంటే సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రియాక్షన్. బాగుంది, దీని మీనింగ్లు మీకు చెప్పేసాను డెఫినేషన్. ఇప్పుడు మీ అందరికి అర్థమయ్యేటట్టు చాలా ఈజీగా ఒక విషయం చెప్తాను. రియాక్షన్ అంటే ఒక ప్రోడక్ట్, సింపుల్గా చెప్తున్నాను చూడండి, బిఫోరు ఆఫ్టర్. అర్థమైందా? బిఫోరు ఆఫ్టరు అంటే, బిఫోర్ అంటే ఏంటి, రియాక్షన్ స్టార్ట్ అవ్వక ముందు, రియాక్షన్ స్టార్ట్ అయ్యాక వచ్చిన రిజల్ట్ తర్వాత, ఈ రెండు అనమాట. ఓకేనండి. రియాక్షన్ అంటే ఇక్కడ సింపుల్గా ఇంటర్వెల్ ముందు ఫస్ట్ హాఫ్, తర్వాత సెకండ్ హాఫ్. ఇది తెలుసు కదా మనకి సినిమా. అలాగే ఆ ఫస్ట్ హాఫ్నే మనం రియాక్టెంట్స్ అనుకోవచ్చు, సెకండ్ హాఫ్నే ప్రొడక్ట్స్ అనుకోవచ్చు. అంటే రియాక్షన్ జరగక ముందు, జరిగిన తర్వాత. జరగక ముందు ఏవైతే ఉంటాయో వాటిని మనం రియాక్టెంట్స్ అంటాం, జరిగిన తర్వాత ఏవైతే వస్తాయో వాటిని మనం ప్రొడక్ట్స్ అంటాం. అర్థమైపోయింది కదండి? ఎస్, మీకు అర్థమైపోద్ది, డోంట్ వరీ అట్ ఆల్. నెక్స్ట్ ఇదనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడంటే అమాంగ్ రియాక్టెంట్స్ మాలిక్యూల్స్ అంటున్నాడు. అంటే ఏంటి, రియాక్టెంట్స్ అంటే ఏం చెప్పాను ఇప్పుడు, రియాక్షన్ జరగక ముందు ఉండే మాలిక్యూల్స్. ఓకేనా, ఆ మాలిక్యూల్స్ మధ్యలోనే కదా కొలిజన్ జరుగుతుంది, అదే ఇక్కడ చెప్తున్నాడు. ఓకేనా, అప్పుడే కెమికల్ రియాక్షన్ అనేది టేక్స్ ప్లేస్ అవుద్ది అని చెప్తున్నాడు. ఇది దీని మీనింగ్. క్లియర్? నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2 పాయింట్స్ అర్థమయ్యాయి కదమ్మా. థర్డ్ పాయింట్, ఆల్ కొలిజన్స్ డు నాట్ లీడ్ టు ప్రొడక్ట్ ఫార్మేషన్. క్లియర్గా వినండి. ఆల్ కొలిజన్స్ డు నాట్ లీడ్ టు ప్రొడక్ట్ ఫార్మేషన్ అంటే ఆల్ కొలిజన్ అంటే ఏం చెప్పాం, గుద్దుకోవడం అని చెప్పాం. అంటే ఎన్నిసార్లు అంటే మాలిక్యూల్స్ మధ్య కొలిజన్ అనేది, కొలైడింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, కానీ జరిగినంత మాత్రాన ప్రొడక్ట్ అనేది ఫామ్ అయిపోదంట. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆల్ కొలిజన్స్ డు నాట్ లీడ్ టు ప్రొడక్ట్ ఫార్మేషన్. అంటే ప్రొడక్ట్ రావాలని రూల్ లేదండి, కొలిజన్ జరిగినంత మాత్రాన ప్రొడక్ట్ రావాలన్న రూల్ లేదు. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, మరి ప్రొడక్ట్ రావాలంటే రూల్ ఏంటి, ఇక్కడ ఇస్తున్నాడు. ఓన్లీ దోస్ కొలిజన్స్ రిజల్ట్ ఇన్ కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్, అంటే చూడండి, ఓన్లీ దోస్ కొలిజన్స్ అంటే అలాంటి కొలిజన్లు. ఎలాంటివి, అలాంటి కొలిజన్స్ విచ్ రిజల్ట్ ఇన్ కెమికల్ రియాక్షన్, అంటే కెమికల్ రియాక్షన్ జరిగే విధంగా రిజల్ట్ అవుతుంది. ఎప్పుడంటే కొలైడింగ్ మాలిక్యూల్స్ పొసెసెస్ ఏ సర్టెన్ మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కాల్డ్ థ్రెషోల్డ్ ఎనర్జీ. ఇక్కడ మీనింగ్ ఏంటంటే కొలైడ్ అవ్వడానికి రెడీగా ఉన్న మాలిక్యూల్స్ ఉన్నాయి కదమ్మా, ఆ మాలిక్యూల్స్కి థ్రెషోల్డ్ ఎనర్జీ ఉండాలి. చెప్పింది అర్థమైందండి? థ్రెషోల్డ్ ఎనర్జీ ఉండాలి అంటే ఏవైతే కొలైడింగ్ మాలిక్యూల్స్ అంటే అర్థం ఏంటి, కొలైడ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న మాలిక్యూల్స్. ఈ కొలైడింగ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి థ్రెషోల్డ్ ఎనర్జీ ఉండాలి, అప్పుడు మాత్రమే మనకి ప్రోడక్ట్ ఫార్మేషన్ జరుగుతుంది అని చెప్పారు. క్లియర్? నెక్స్ట్, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ బై రియాక్టెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాక్టివేషన్ ఎనర్జీ. ఈ థ్రెషోల్డ్ ఎనర్జీతో పాటుగా మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది ఈ యొక్క రియాక్టెంట్స్ మాలిక్యూల్కి ఉండాలట. అయితే ఆ యొక్క ఈ ఎనర్జీ ఎందుకు అవసరం, మీకు ఆ క్వశ్చన్ వస్తుంది కదా, ఎందుకు అవసరం అంటే టు పార్టిసిపేట్ ఇన్ రియాక్షన్, అంటే ఒక రియాక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది కూడా మనకి ఈ యొక్క మాలిక్యూల్స్కి ఉండాలి. ఏ మాలిక్యూల్స్కి, రియాక్టెంట్ మాలిక్యూల్స్. గుర్తుంచుకోండి, ఇటు సైడ్ అనమాట. ఓకేనా, రియాక్టెంట్ మాలిక్యూల్స్కి మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎందులోనైనా పార్టిసిపేట్ చేయడానికి, ఎందులోనైనా అంటే రియాక్షన్లో. ఓకేనా, అది ఏ రియాక్షన్ అని అవ్వచ్చు, ఏ రియాక్షన్లోనైనా పార్టిసిపేట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీని మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. క్లియర్? సో ఇప్పుడు రెండు ఎనర్జీలు, థ్రెషోల్డ్ ఎనర్జీ ఒకటి, యాక్టివేషన్ ఎనర్జీ ఒకటి. ఈ రెండు పాయింట్లు అయిపోయి లేదా సగం క్వశ్చన్ వచ్చిందా, ఇదనమాట. నెక్స్ట్, యాక్టివేషన్ ఎనర్జీ అంటే మనం ఎలా ఫైండ్ చేయొచ్చు, థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ నార్మల్ ఎనర్జీ. థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ నార్మల్ ఎనర్జీ చేస్తే యాక్టివేషన్ ఎనర్జీ మనకు వస్తుందంట. ఓకే, ఇట్స్ లైక్ ఏ ఫార్ములా. ఓకే, నెక్స్ట్, ఎనర్జీ అలోన్ డస్ నాట్, చూడండి, ఎనర్జీ అలోన్ డస్ నాట్ డిటర్మైన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కొలిజన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఎనర్జీ ఉంటే సరిపోదు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ చూసారా, ఇంతవరకు మనకి ఇక్కడ ఒక్కొక్క దానికి రూల్ మారుతూ ఉంది, సినిమా కథ ఎలాగైతే మారుతుందో అలాగా. ఫస్ట్ ఏం చెప్పాడు, కొలిజన్ జరగాలన్నాడు, అన్ని కొలిజన్లకి అవ్వదని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు. అన్ని కొలిజన్లకు అవ్వవు, థ్రెషోల్డ్ ఎనర్జీ ఉండాలి, యాక్టివేషన్ ఎనర్జీ ఉండాలి అని చెప్తున్నాడు. అయితే
థ్రెషోల్డ్ ఎనర్జీ యాక్టివేషన్ ఎనర్జీ ఉంటే కూడా చాలదంట, ఇంకోటి ఉండాలంట. ఇక్కడ చూడండి, ఎనర్జీ ఎలోన్, ఈ ఎనర్జీ ఉంటే చాలదు. డస్ నాట్ డిటర్మైన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎ కొలిజన్. కొలిజన్ కరెక్ట్గా ఉందని చెప్పలేం ఎనర్జీతో కూడా. మరి దేంతో చెప్పాలంటే అది ఇప్పుడు వస్తుంది. ద రియాక్టెంట్ మాలిక్యూల్స్, ఇదంతా మీరు రాసుకోండి. ద రియాక్టెంట్ మాలిక్యూల్స్ మస్ట్ కొలైడ్ ఇన్ ప్రాపర్ మేనర్ ఇఫ్ ద రియాక్షన్ ఇస్ టు అక్కర్. చెప్పింది అర్థమైందా? అంటే కొలిజన్ ఒక్కటే జరిగితే సరిపోదు, యాక్టివేషన్ ఎనర్జీ ఉండాలి, థ్రెషోల్డ్ ఎనర్జీ ఉండాలి. పాయింట్లు మీకు అర్థమవుతున్నాయి, రివైజ్ చేస్తున్నాను మీకు. అయితే అంటే మన వీడియో చూసాక మీకు క్వశ్చన్ వచ్చేయాలి, ఇంకా మీరు చదవాల్సిన పని ఉండకూడదు, అలా ఉండాలి. ఓకేనా? సో ఫస్ట్ది ఏంటమ్మా, కొలిజన్ అన్నాడు. కొలిజన్తో పాటు యాక్టివేషన్ ఎనర్జీ, థ్రెషోల్డ్ ఎనర్జీ అన్నాడు. ఆ రెండు జరిగితే కాదండి, ప్రాపర్గా జరగాలి. ఇది ఇంపార్టెంట్, ప్రాపర్గా జరగాలి. ఓకేనా? కొలైడ్ అంటే కొలిజన్ కూడా ఒక ప్రాపర్ వే ఉంటుంది అనమాట. ఓకేనా? అది మీరు గుర్తుంచుకోండి. మాలిక్యూల్స్ పొసెసింగ్ థ్రెషోల్డ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్. ఇది చూడండి అమ్మా. సో ఏవైతే మాలిక్యూల్స్కి పొసెసింగ్ అంటే కలిగి ఉండడం, పొసెసింగ్ అంటే కలిగి ఉండడం, ఏవైతే మాలిక్యూల్స్కి థ్రెషోల్డ్ ఎనర్జీ ఉంటుందో దాన్ని మనం యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ అనొచ్చంట. ఓకేనండి? దీస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ స్మాల్ నెంబర్ డ్యూరింగ్ ద కొలిజన్స్ అక్కరింగ్ బిట్వీన్ నార్మల్ మాలిక్యూల్స్. అంటే నార్మల్ అంటే ఇక్కడ రియాక్టెంట్స్ అనమాట. రియాక్టెంట్స్ సైడ్లో మాలిక్యూల్ మధ్యలో కొలిజన్ జరుగుతున్నప్పుడు ఇలాంటి యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ చాలా తక్కువ ఉంటాయి, ఎక్కువ ఉండవు. అక్కడ అర్థమైందా మీకు? యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ అంటే అర్థం ఏంటి? థ్రెషోల్డ్ ఉండే మాలిక్యూల్స్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 1000 మాలిక్యూల్స్, ఎగ్జాంపుల్ కింద 1000 మాలిక్యూల్స్ తీసుకుంటే 200 మాలిక్యూల్స్కి థ్రెషోల్డ్ ఎనర్జీ ఉంటుంది, 800 మాలిక్యూల్స్కి థ్రెషోల్డ్ ఎనర్జీ ఉండదు. 200 మాలిక్యూల్స్ దేనికైతే థ్రెషోల్డ్ ఎనర్జీ ఉన్నదో వాటిని మనం యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ అంటాము. అవి మనకి బెనిఫిట్ని ఇస్తాయి, ప్రొడక్ట్ని ఇస్తాయి. మిగతా 800 మాలిక్యూల్స్ వేస్టే. చెప్పింది అర్థమైంది కదండి? సో థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఒక ఆధార్ కార్డ్ లెక్క అనమాట. ఏదైనా అంటే ఒక ఆఫీస్కి వెళ్ళడానికి ఆధార్ కార్డ్ అనేది ఇప్పుడు చూపిస్తేనే ఎలా ఇస్తుంది అనుకోండి ఎంట్రన్స్కి. ఓకేనా? అంటే ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డు మ్యాండేటరీ అనుకోండి. ఆధార్ కార్డు ఉన్నోళ్ళే కదా లోపలికి వెళ్తారు, ఆధార్ కార్డు లేని వాళ్ళందరూ ఇన్వాలిడేనా? అలాగా థ్రెషోల్డ్ ఎనర్జీ ఉన్నోళ్ళకి మాత్రమే ఆ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో అవే మనకి ప్రొడక్ట్స్ ఇస్తాయి. మిగతా వాటితో మనకు సంబంధం లేదు, అవి వేస్ట్ అనమాట. కొలిజన్ జరిగినా కూడా ఉపయోగం లేదు. చెప్పింది అర్థమైందా? ఇక్కడికి అయిపోయిందండి. నెక్స్ట్ ఏమంటున్నాడంటే కొలిజన్స్ అక్కరింగ్ బిట్వీన్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ యాక్టివేటెడ్ కొలిజన్స్. అయితే యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ అంటే ఏంటి అర్థమైపోయింది. యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ మధ్యలో కొలిజన్ జరిగితే దాన్ని మనం యాక్టివేటెడ్ కొలిజన్ అంటాం. ఇది ఇంకా బాగుంది. యాక్టివేటెడ్ కొలిజన్స్ అలోన్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు తేలిందమ్మా. ఏమంటున్నాడు? యాక్టివేటెడ్ కొలిజన్స్ జరిగితేనే అప్పుడు మనకి ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. క్లియర్? అర్థమైంది కదా? అయితే ద ఫ్రాక్షన్ ఆఫ్ యాక్టివేటెడ్ కొలిజన్స్ అమాంగ్ టోటల్ కొలిజన్స్ ఈజ్ వెరీ స్మాల్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫ్రాక్షన్ అంటే మెజారిటీ మైనారిటీ లెక్క అనమాట. ఇక్కడ ఆ మైనారిటీ ఏజ్లో కాదండి. ఇక్కడ చూడండి, ద ఫ్రాక్షన్ ఆఫ్ యాక్టివేటెడ్ కొలిజన్స్ అంటే యాక్టివేటెడ్ కొలిజన్స్ యొక్క లెక్క చాలా తక్కువ ఉంటుంది అమాంగ్ టోటల్. అంటే మొత్తం కొలిజన్స్ ఇప్పుడు మీకు లెక్క చెప్పాను కదా, 1000 కొలిజన్స్ ఉన్నాయి, 1000 మాలిక్యూల్స్ ఉన్నాయంటే అందులో 200 మాలిక్యూల్స్ ఉపయోగపడినవి, 800 మాలిక్యూల్స్ వేస్ట్ అనుకోండి. సో ఇక్కడ ఏది ఎక్కువ? 800 ఎక్కువ, 200 ఎక్కువ? 800 ఎక్కువ. ఏది ఎక్కువ? వేస్ట్ మాలిక్యూల్స్. వేస్ట్ అంటే ఇక్కడ మనం వేస్ట్ అనే పదం ఎందుకు వాడుతున్నాం అంటే మనకు ప్రొడక్ట్స్ ఇవ్వట్లేదు కాబట్టి వేస్ట్ అనమాట అవి. సో అలా ట్రీట్ చేస్తాను ఇక్కడ. మీకు చెప్పింది అర్థమైంది, మీకు అర్థం అవడం కోసం. సో 800 మాలిక్యూల్స్ వల్ల ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వట్లేదు అంటే దానివల్ల మనకు ఉపయోగం లేదు. 200 మాత్రం ఉపయోగపడుతుంది. ఈ 200 ఏవైతే ఉన్నాయో అవన్నీ తక్కువ కదా, 1000లో 200 అంటే తక్కువే కదా, అందుకే వెరీ స్మాల్ అన్నాడు. చాలా తక్కువ ఉంటాయి అనమాట. అంటే ఉపయోగపడినవి తక్కువ ఉంటాయి, ఉపయోగపడనివే ఎక్కువ ఉంటాయి. అలా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏ ప్లస్ ఏ గివ్స్ రైజ్ టు ఏ స్టార్ ప్లస్ ఏ అన్నాం. ఇక్కడ ఏంటంటే ఏ అంటే నార్మల్ది, ఏ స్టార్ అంటే యాక్టివేటెడ్ది. సో ఇక్కడ చూడండి, ఏ ప్లస్ ఏ రెండిట్లకి కూడా నార్మల్వి మాలిక్యూల్స్. 2 నార్మల్ మాలిక్యూల్స్ కలిస్తే మనకు ఒక ఏమొచ్చింది చూడండి, 2 నార్మల్ మాలిక్యూల్స్ కలిస్తే ఒక నార్మల్ది వచ్చింది, ఒక యాక్టివేటెడ్ది వచ్చింది. ఇలాంటి యాక్టివేటెడ్ 2 కలిస్తే ప్రొడక్ట్స్ వస్తాయి. అర్థమైంది కదా? ఇది దీని మీనింగ్ అండి. సో 9 పాయింట్స్ ఇవన్నీ రాస్తే 10 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్ మీకు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మీకు మీనింగ్ అర్థమైపోతుంది కాబట్టి మీరు ఓన్గా రాయొచ్చమ్మా. నెక్స్ట్ది 10th క్వశ్చన్ చూడండి, 10th పాయింట్ ఏమన్నాడు? ద ప్రాపర్ ఓరియంటేషన్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ లీడ్ టు ద బాండ్ ఫార్మేషన్ వేరాజ్ ఇంప్రాపర్ ఓరియంటేషన్ మేక్స్ దెమ్ సింప్లీ బౌన్స్ బ్యాక్ అండ్ నో ప్రొడక్ట్స్ ఫార్మ్డ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఓరియంటేషన్ అనే పదం వాడాడు. ఏమన్నాడండి? ఓరియంటేషన్ అంటే ఏంటో మళ్ళీ మీ ముందుకు మీనింగ్ తెచ్చాను చూడండి. ప్రాపర్ ఓరియంటేషన్ అంటే
ద స్పీషీస్ అంటే అక్కడ ఎంటిటీస్ అనమాట ఆ యొక్క మాలిక్యూల్స్. ద రియాక్టింగ్ స్పీషీస్ మస్ట్ కొలైడ్ ఇన్ అన్ ఓరియంటేషన్ దట్ ఎలోస్ కాంటాక్ట్ బిట్వీన్ ద యాటమ్స్ దట్ ఫామ్ ప్రోడక్ట్. అంటే రియాక్టింగ్ ఏవైతే మాలిక్యూల్స్ ఉన్నాయో అవి కొలైడ్ అవ్వాలి. అవి కొలైడ్ అవ్వడం వల్ల దేన్ని అలో చేయాలంట అంటే దేనికి సపోర్టివ్గా ఉండాలంటే ఇట్ షుడ్ అలో కాంటాక్ట్ బిట్వీన్ ద యాటమ్స్ మధ్యలో కాంటాక్ట్ జరిగే విధంగా కొలిజన్ జరగాలి అక్కడ. అర్థమైందా? యాటమ్స్ మధ్యలో కాంటాక్ట్ జరిగే విధంగా కొలిజన్ జరిగితే అప్పుడు మాత్రమే దాన్ని మనం ప్రాపర్ ఓరియంటేషన్ అంటాం. కొలిజన్ జరిగింది, కాంటాక్ట్ లేదు, వేస్ట్ అనమాట. చెప్పింది అర్థమైందా? దాన్నే ప్రాపర్ ఓరియంటేషన్ అనే పదంతో మనం చెప్పొచ్చు. ప్రాపర్ ఓరియంటేషన్, ఓకేనా? ప్రాపర్ ఓరియంటేషన్ అంటే అది మీనింగ్. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రాపర్ ఓరియంటేషన్ వల్ల మనకి ఏమొస్తుందంటే రియాక్టెంట్ మాలిక్యూల్స్ లీడ్ టు ద బాండ్ ఫార్మేషన్. బాండ్ అనేది ఫామ్ అవుతుంది, అప్పుడే కదా ప్రోడక్ట్ వస్తుంది, ఓకేనా? ఇంప్రాపర్ ఓరియంటేషన్ ఒకవేళ జరిగితే 2 కేసులు ఉంటాయి కదా, మనకు డౌట్ వస్తుంది కదా. ప్రాపర్ అయితే బాగుంది సార్, మరి ఇంప్రాపర్ ఏంటి? ఇంప్రాపర్ జరిగింది అనుకోండి, ఇట్ సింప్లీ బౌన్స్ బ్యాక్, వెనక్కి వచ్చేస్తుంది, ఏ మాలిక్యూల్ ఫామ్ అవ్వదండి. అంటే మీరు ఏవైతే రియాక్టెన్స్ వేసారో అవే రియాక్టెన్స్ మళ్ళీ తేలుతాయి, ఇంకా మనకి రియాక్షన్ అనేది జరగదు అక్కడ, ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ కింద ఇక్కడతో అయిపోయింది క్వశ్చన్, మీరు వరీ అవ్వద్దు. దీనికి క్లియర్గా ఇక్కడ ఇచ్చాం ఏంటంటే CH3Br ప్లస్ OH మైనస్ గివ్స్ రైస్ టు CH3OH ప్లస్ Br. ఇక్కడతో రాసినా పర్లేదు, ఇది రాస్తే ఇంకా మంచిది. ఇదే క్లియర్గా ఇక్కడ ఉంది, CH3Br మిథైల్ బ్రోమైడ్ అనమాట, ఓకేనా? లేదా బ్రోమోమీథేన్ అన్నా పర్లేదు. OH అంటే హైడ్రాక్సైడ్. సో ఇక్కడ CH3Br అనేది OHతో కలుస్తుంది అంటే కొలిజన్ జరుగుతుంది. కొలిజన్ జరిగిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుంది చూడండి, CH3కి Brకి బ్రేక్, ఏదైతే బాండింగ్ ఉందో అది బ్రేక్ అయ్యింది ఇక్కడ, చూసారా? CH3Br బ్రేక్ అయిపోయి OH అనేది రీప్లేస్ చేసింది ఇక్కడ. అప్పుడు Br బయటకు వచ్చింది, OH కలిసిపోయింది. సో ఇక్కడ ఏమైందమ్మా, బాండ్ ఫార్మేషన్ జరిగిందా లేదా? ఇదే కొలిజన్ అనమాట. అర్థమైందా? కొలిజన్ థియరీ అంటే ఇదేనమాట, ఓకేనా? అండ్ దీని ఇంకా క్లియర్గా ఇక్కడ CH3 ఒక స్ట్రక్చర్, CH ఇదిగోండి H3Br ప్లస్ OH. ఇక్కడ 2 కేసులు ఉన్నాయి, క్లియర్గా చూడండి, 2 కేసులు ఉన్నాయి. ఏంటదంటే ఒకటి పై కేసు ఏమో ఇంప్రాపర్ది, కిందదేమో ప్రాపర్ది. ఇంప్రాపర్గా జరిగితే ఏమవుతుందో చూసారు, ఇక్కడ CH3Br ఉంది, ఇది ఇటు వెళ్ళిపోయింది, అది అటు వెళ్ళిపోయింది, 2 కూడా బాండ్ అవ్వట్లేదు, బాండ్ ఫార్మేషన్ జరగట్లేదు. అప్పుడు ఏమైంది, ఇంటూ అంటే ఇక్కడ మీనింగ్ నో ప్రొడక్ట్స్ ఫార్మ్డ్. ఇంటూ అంటే మీనింగు నో ప్రొడక్ట్స్ ఫార్మ్డ్, ఏవి ఫామ్ అవ్వట్లేదు. ఒకవేళ నీట్గా మనకి బాండ్ ఫార్మేషన్ జరిగి ప్రాపర్ ఓరియంటేషన్ జరిగి యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తే అప్పుడు ఇది జరుగుతుంది. ఏంటి, CH3 ఇటువైపు Br ఇటువైపు OH. ఎంత బాగుంది ఇక్కడ, ఓకేనా? ఇక్కడ కరెక్ట్గా బాండ్ ఫార్మేషన్ జరిగింది. సో ఇది దీని కంటిన్యూషన్ ఇక్కడ ఇచ్చాను. ఏముంది ఇక్కడ, ఏమైంది చూసారా, OH వచ్చేసింది, Br ప్లేస్లో OH వచ్చేసింది, ఓకేనా? ఇది రీప్లేస్ చేసి Br పక్క వెళ్ళిపోయింది. సో ఇది బాండ్ ఫార్మేషన్, ఇది ప్రాపర్, అది ఇంప్రాపర్, ఓకేనా? ఫైనల్గా కొలిజన్ థియరీ అంటే మీనింగ్ అర్థమైంది కదండి. 2 మాలిక్యూల్స్ మధ్యలో జరిగే ఒక ఫైట్ అనుకోండి, మనందరికి అర్థమయ్యే భాషలో అనమాట, క్రాష్. అలా జరగడం వల్ల మనకి ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వడమే కొలిజన్ థియరీ అనమాట, ఓకేనా? సో దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో మనం మ్యాథ్స్ 2Bకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది, పేపర్ అనమాట, మోడల్ పేపర్ మొత్తం. చూడకపోతే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్.